నమస్తే, అన్యూసేయో. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఎన్టీఆర్ అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేస్తోంది దేవరా టీం. ఆల్రెడీ టీజర్ సాంగ్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇప్పటి వరకు ఇచ్చిన అప్డేట్స్ లో ఎన్టీఆర్ ని పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసింది యూనిట్. కానీ నెక్స్ట్ అప్డేట్ లో మాత్రం మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దేవరా మేకర్స్. RRR తో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆల్రెడీ 2 అప్డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ టీజర్ తో సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని పరిచయం చేసిన మేకర్స్ ఆ తరువాత రిలీజ్ చేసిన సాంగ్ తో సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో కంప్లీట్ పిక్చర్ ఇచ్చేశారు. దేవర పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది, సినిమాలో ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది అన్నది చూపించారు. నెక్స్ట్ అప్డేట్ లో కంప్లీట్ కాంట్రాస్ట్ యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతోంది దేవరా టీం. ఎన్టీఆర్ జాన్వీలపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ ని మరో 10 రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. థాయిలాండ్ లో షూట్ చేసిన ఈ సాంగ్ సినిమాలో తారక్ క్యారెక్టర్ లో డిఫరెంట్ యాంగిల్ ని రివీల్ చేయనుంది. ఆల్రెడీ దేవరా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో నెక్స్ట్ అప్డేట్ తరువాత ప్రమోషన్ స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పైరసీతో పాటు టికెట్ రేట్లు కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు పెంచుతుండటంతో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ దూరమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మీదే స్పందించారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు. అయితే ఆయన కామెంట్స్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి సక్సెస్ విషయంలో ఎవరికి కంప్లైంట్స్ లేకపోయినా ఆ సినిమా ఆ రేంజ్ వసూలు సాధించడం వెనుక మాత్రం భారీ టికెట్స్ రేట్స్ కూడా ఒక కారణమన్న విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రేట్లు పెంచారు. తాజాగా ఈ విషయం మీద నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుమలలో మాట్లాడిన సురేష్ బాబు టికెట్ రేట్లు పెంచడం కన్నా సినిమా వ్యూయింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి, ఎక్కువ మంది వచ్చి సినిమా చూడాలి అన్నారు. అయితే టికెట్ రేట్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో లేకుండా పోతున్న తరుణంలో అది సాధ్యం కాదు అన్న టాక్ వినిపిస్తోంది. టికెట్ రేట్స్ నార్మల్ గా గవర్నమెంట్ ఇస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి దే సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిల్మ్ వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. భారతీయుడు 2 సినిమాను సీడెడ్ తప్ప తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో సురేష్ బాబు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా నైజాంలో భారీగా టికెట్ రేట్లు పెంచేశారు. ఈ విషయం మీదే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రేట్ల విషయంలో అందరికీ సలహాలిచ్చే వాళ్లు కూడా ఇలా రేట్లు పెంచి సినిమాను రిలీజ్ చేయడం ఏంటి అన్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కమల్, శంకర్ సొంత రాష్ట్రం తమిళనాడుతో పాటు బాలీవుడ్ లోనూ టికెట్ రేట్లు పెంచకపోయినా నైజాంలో మాత్రం టికెట్ రేట్స్ ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కల్కి జోరు కంటిన్యూ అవుతుండటంతో కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ధైర్యం చేయటం లేదు మేకర్స్. అందుకే ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రష్ కనిపించడం లేదు. ఓ భారీ చిత్రంతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ చిన్న సినిమా ఆడియన్స్ ముందుకొస్తోంది. కమల్ హాసన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కథ, మేకింగ్ పరంగానే కాదు, టెక్నికల్ గాను హై స్టాండర్డ్స్ తో భారతీయుడు 2ను రూపొందించారు. అందుకే రిజల్ట్ విషయంలోనూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీమ్. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 మీద తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలున్నాయి. కల్కి జోరు కాస్త తగ్గడం, ఈ వారం మరే స్టార్ హీరో సినిమా బరిలో లేకపోవడంతో నేషనల్ లెవెల్లో భారతీయుడు 2కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్ కమల్, శంకర్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటారో చూడాలి.
భారతీయుడు 2తో పాటు మరో చిన్న సినిమా కూడా ఆడియన్స్ ముందుకొస్తోంది. ట్రాన్స్జెండర్ల సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమా సారంగధరియా. ఈ మధ్య భారీ స్టార్ క్యాస్ట్ లేకపోయినా కంటెంట్ బావుంటే చిన్న సినిమాలు కూడా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ఆడియన్స్ ముందుకొస్తోంది సారంగధరియా. రాజా రవీంద్ర లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమాకు పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు, శరత్ చంద్ర, ఉమాదేవి సంయుక్తంగా నిర్మించారు. సమాజంలో ట్రాన్స్జెండర్లపై ఉన్న చిన్న చూపు, జీవితంలో వాళ్లకు ఎదురయ్యే సమస్యలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేసింది మూవీ టీం. తెలుగు ఇండియన్ ఐడల్ తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తోంది. ఇప్పటికే 4 వారాల్లో 8 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అయ్యాయి. ఈ ఎపిసోడ్స్ లో ఆడిషన్స్ తో పాటు సెలెక్టెడ్ కంటెస్టెంట్ల పరిచయాలు పూర్తయ్యాయి. ఇక ఈ వారం నుండి అసలు పోటీకి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లు ఎంటర్టైనింగ్ గా సాగిన షోలో ఇక మీద ఎమోషన్స్ కూడా పీక్స్ కి చేరబోతున్నాయి. 12 మంది గాయని గాయకుల మధ్య సాగుతున్న స్వర సమరం తెలుగు ఇండియన్ ఐడల్ మరో వారం అలరించేందుకు రెడీ అయింది. ఇప్పటికే 8 ఎపిసోడ్స్ తో దుమ్ము రేపిన కంటెస్టెంట్స్ మరింత ఎనర్జెటిక్ ఎపిసోడ్స్ తో ఈ వారం సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ఎంటర్టైనింగ్ గా సాగిన షోలో ఈ వారం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండబోతోంది. గత వారం విజయ్ దేవరకొండ ఎంట్రీతో ఫుల్ ఎనర్జెటిక్ గా సాగింది షో. ఈ వారం గెస్ట్ పర్ఫార్మెన్స్ లేకుండా జస్ట్ కాంపిటీషన్ అన్నట్టుగా షో ముందుకు సాగనుంది. అయితే ఇంత సీరియస్ నోట్లోనూ తనదైన స్టైల్లో కాంపిటీషన్ ను ఫన్ రైడ్ లా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు హోస్ట్ శ్రీరామచంద్ర. తొలి ఎలిమినేషన్ వీక్ కావడంతో కంటెస్టెంట్లు కూడా ఎవరికి వారు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లతో అలరించబోతున్నారు. మరి ఇంత హాట్ గా సాగుతున్న ఈ సింగింగ్ కాంపిటీషన్ లో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో తెలియాలంటే శుక్ర శనివారాల్లో ఆహాలో స్ట్రీమ్ అయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్స్ చూడాల్సిందే. హీరోగా సక్సెస్ కావటమే అదృష్టం. అలాంటిది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దక్కడం అంటే అంతకు మించి లక్ మరోటి ఉండదు. అయితే ఆ లక్ ని కూడా క్యాష్ చేసుకోలేకపోతున్నారు ఓ సౌత్ హీరో. నేషనల్ లెవెల్లో వచ్చిన స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? వాచ్ ఇట్. యష్. కేజీఎఫ్ రిలీజ్ కి ముందు వరకు ఈ పేరు కన్నడ నాట మాత్రమే తెలుసు. అక్కడ కూడా టాప్ స్టార్ అన్న పేరేం లేదు. కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. శాండల్వుడ్ లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు యష్. కేజీఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యష్ కేజీఎఫ్ 2తో పాన్ ఇండియా రేంజ్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఇమేజ్ ని క్యారీ చేస్తూ మరో మూవీని పట్టాలెక్కించడానికి చాలా టైం తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాని అనౌన్స్ చేసినా ఇంతవరకు ఆ మూవీ నుండి ఒక్క అప్డేట్ కూడా లేదు. పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రభాస్ లాంటి హీరోలు వరుస సినిమాలు చేస్తున్నారు. మిగతా హీరోలు సినిమాలు చేయకపోయినా ఏదో ఒక అప్డేట్ తో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యష్ మాత్రం ఈ విషయంలో జోరు చూపించలేకపోతున్నారనే కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాకీ భాయ్ ఫ్యాన్స్ మనసు అర్థం చేసుకుని అప్కమింగ్ మూవీ నుండి అప్డేట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి యష్ ఈ రిక్వెస్ట్ ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. సాధారణంగా హీరోయిన్ ఏజ్ 50 years దాటితే ఇక తల్లి పాత్రలకు అత్త పాత్రలకు షిఫ్ట్ అయిపోవాల్సిందే. కానీ ఈ రోల్ ని బ్రేక్ చేస్తున్నారు ఓ బాలీవుడ్ బ్యూటీ. 52 ఏళ్ల వయసులోనూ గ్లామర్ రోల్స్ తో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు. 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ ఇప్పటికీ గ్లామర్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ ఈ బ్యూటీ జోరు మరింత పెరిగింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకవైపు మదర్ రోల్స్ చేస్తూనే గ్లామర్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్నారు టబు. భూల్ భులయ్యా 2 సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. దృశ్యం 2, భోళా సినిమాల్లో ఆమె చేసిన పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఎక్కువగా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తున్నారు మేకర్స్ కూడా. అయితే ఆ ఇమేజ్ ని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిన టబు క్రూ సినిమాతో షాక్ ఇచ్చారు. కరీనా, కృతి సనన్తో కలిసి నటించిన క్రూ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో టబుకి మళ్లీ గ్లామర్ రోల్సే వస్తున్నాయి. ప్రెజెంట్ అజయ్ దేవగన్ తో చేసిన మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాందనీ బార్ 2 కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూవీ సెలక్షన్ విషయంలోనూ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు టబు. మిగతా స్టార్స్ ఎవరన్నది పట్టించుకోకపోయినా తన క్యారెక్టర్ ఏంటి, ఆ సినిమాను దర్శకుడు ఎంతవరకు డీల్ చేయగలడు అన్న లెక్కల మీద సినిమాకి ఓకే చెప్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జోరిసోయో.